మావోయిస్ట్ అగ్రనేత మడిమి హిడ్మా 2025 నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మల్కన్గిరి, అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతాలలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. అతని భార్య రాజతో పాటు మరో 4 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో హతమయ్యారు. అయితే అతని మృతదేహం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలోనికి తీసుకొని వచ్చారు. హిడ్మా మృతితో మావోయిజం అంతమైనట్లే అని భావిస్తూ అనేక చోట్ల సంబరాలు జరుపుకుంటుండగా హిడ్మా సొంత గ్రామాల్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం క్రితమే ఇంటికి రా బిడ్డ అంటూ తన తల్లి హిడ్మాని వేడుకుంటున్న వీడియో ఇటీవల వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఇంటి వద్ద తల్లి, సోదరి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. 2.5 దశాబ్దాలు పైగా విప్లవోద్యమంలో పనిచేసిన హిడ్మా పలు దాడుల్లో అనేక మంది భద్రతా బలగాలను, పోలీసులను మట్టుపెట్టాడు. ఇంతకాలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారిన హిడ్మా మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసింది.